ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ టాపిక్ నడుస్తుంది అలైక్య పికిల్ గురించి. దానిపై నీ అభిప్రాయం ఏంటి? అలాగే చిట్టి పిగిల్స్ మీద అభిప్రాయం ఏంటంటే ప్రజెంట్ చూసుకుంటే చాలా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. పాపం పాపం అనే కాదు, జస్ట్ నార్మల్గా అంటే ట్రోలింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా చూసుకున్న అమ్మాయికి వాళ్ళ సిస్టర్ కూడా హెల్త్ బాగాలేదని ఒక వీడియో అయితే పెట్టారు. సో అది చూడగానే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఒక అమ్మాయిని ఇలా చేయడం కరెక్ట్ కాదు. కానీ అమ్మాయి చేసిన తప్పు అని అనట్లేదు. ఆ అమ్మాయి అలా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడడం ఇవన్నీ తప్పే. సో కాబట్టి ఇప్పటి వరకు ట్రోల్ చేశారు పాప మా అమ్మాయి అవన్నీ మైండ్ స్ట్రెస్కి ఎక్కువ తీసేసుకొని హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో ప్లీజ్ ఆ అమ్మాయి మీద అయితే ట్రోల్స్ అయితే ఆపేయండి. తెలిసి మాట్లాడిందో తెలియదు, తెలియక మాట్లాడిందో తెలియదు, కానీ క్షమాపణ అయితే కోరింది. మనం అనుకున్నట్టు ఆ అమ్మాయి సారీ అయితే అపాలజీస్ తన హార్ట్ఫుల్గా చెప్పింది. సో ఆ అమ్మాయి మీద ఇంకా ట్రోలింగ్స్ అయితే ప్లీజ్ ఆఫ్ చేసేయండి. కావాలనుకోండి ఇప్పుడు రీసెంట్గా టాపిక్ మీరు అవును నాకు ఒక డౌట్ ఉంది భయ్య, మీరు కావాలని ట్రోలింగ్ అంటే ఫేమ్ ఉన్న వాళ్ళని యూజ్ చేసుకొని మాట్లాడదాం, మంచి టీఆర్పీకి మంచి రేటింగ్కి అవుదామని చూసుకుంటున్నారు తప్ప మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి టెంపుల్కి వెళ్తే 7 తీసుకెళ్ళి రేప్ చేసి చంపారు కదా, రేప్ చేసి అది చేశారు కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు బయటకు తీసుకురావట్లేదు? ఎంత ఫేమ్ వాళ్ళని ఎందుకు ట్రోలింగ్ చేయట్లేదు? ఈ అమ్మాయి మీద ఎందుకు ఎంత కక్ష కట్టారు? అమ్మాయి చేసిన ఒక మాట అన్నది, తిట్టడం తప్పే కాదు అనట్లేదు, లిటరల్లీ తిట్టడం చాలా తప్పు, కానీ తెలుసుకొని సారీ అయితే అపాలజీ చేసింది. ఇంక వదిలేయండి, వీళ్ళని తీసుకొని వీళ్ళతో ఈ టాపిక్ను వైరల్ చేయండి. ఎందుకు దీన్ని వైరల్ చేయరు? అంటే ఆ అమ్మాయి ట్రోలింగ్లో ఉంది, ఆ అమ్మాయి ఫేమ్లో ఉంది, ఆ అమ్మాయిని చేస్తే మనకు టీఆర్పీ పెరుగుతుంది అనే ఒక కంటెంట్ అయితే తీసుకొని మనం సిగ్గుపడాలి మెయిన్ థింగ్. సో అది అన్నమాట. సో నా సైడ్ నుంచి చెప్తున్నాను, ప్లీజ్ ట్రోలింగ్స్ అయితే ఆపేయండి. ఆ అమ్మాయికి ఒక చెప్తుంది, వాళ్ళ సిస్టర్ కూడా అంది ఈ పికిల్స్ బిజినెస్ వద్దు, అండ్ దాంతోపాటు మాకు ఇన్ఫ్లుయెన్స్ పేరు వద్దు, మాకు ఏం వద్దు, మేము ఆపేస్తాం, తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా మేము చేసింది తప్పే అని చెప్పి వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అయితే అపాలజీస్ చేసుకున్నారు. సో మనం ఇప్పుడైనా సరే కొంచెం అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడతామని అనుకుంటాను.